గుంట పొంగనాల టేస్ట్ చాలా బాగుంది. తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్గా చేస్తారు. దోసపిండిలో కొంచెం ఆనియన్స్, అలాగే ఉప్పు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం నానబెట్టిన శనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర వేసి మిక్స్ చేస్తారు. నాకు బేసిక్గా కుకింగ్ అయితే రాదు, బట్ నేను కూడా కొంచెంగా నేర్చుకుంటున్నాను. అండ్ ఇవి తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. బట్ ఈ పొంగనాలు వేసే ప్లేటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఐరన్ కాదు, ఉక్కు కడాయి, అందుకే ఇవి రావటం కూడా చాలా ఈజీగా వస్తుంది. తక్కువ ఆయిల్ అయితే తీసుకుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయటం వల్ల 2 సైడ్స్ అయితే కాలుతుంది అండ్ ఆవిరికి కూడా ఉడికిపోతాయి. అండ్ దీనికి కాంబినేషన్గా రెడ్ చట్నీ లేదంటే పల్లీ చట్నీ చేసుకోవచ్చు. మేము అప్పటికప్పుడు తింటున్నాం కాబట్టి పల్లీ చట్నీ చేసుకున్నాము. ఆయిల్ తక్కువగా పడుతుంది కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్గా కూడా తినొచ్చు. అలాగే ఎక్కువ వెయిట్గా కూడా అనిపించదు స్టమక్. సో టేస్ట్ కూడా బాగుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్